రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే ఈ రోజు ఒక మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్ లో అవేర్నెస్ పెరగాలి, అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈ రోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్ కి ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్ కి ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్ లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే, ఒక ఆఫీసర్, వాళ్ళకి ఒక 2-3 కానిస్టేబుల్స్ ని మనం పెట్టుకున్నాం. కానీ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక 3-4 దగ్గర కొంచెం యాక్టివేట్ లో ఉంది. బట్ నేనేమంటానంటే ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి, సైబర్ సెల్ యాక్టివేట్ లోకి రావాలి. ఈ సైబర్ సెల్ కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్ లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్ గా టెక్నికల్ గా సపోర్ట్ చేసే ఒక టీమ్ ని రెడీ చేసుకుని, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే ఈ సైబర్ క్రైమ్స్ లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మన ఫ్యూచర్ ని మనమే చేతులతో నిలిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎవరో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు మనకి మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్, ఇందాక ఎవరో అక్కడ పెట్టారు, థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి.